చేసిన అనర్హతను సవాల్ చేస్తూ పిటిషన్. కుర్చీ కోసమే ఎమ్మెల్యే మాధవిదంతా చేశారన్న సురేష్ బాబు. పండుగ తర్వాత కేటీఆర్ అరెస్ట్. ఈ ఫార్ములా కేసులో అరెస్ట్ ఉంటుందంటున్న మహేష్ గౌడ్. గత ప్రభుత్వంలో భారీ ఎత్తున ట్యాపింగ్ జరిగిందని కామెంట్. యూపీలో ప్రధాని పర్యటన. బన్స్వారాలో 1,22,000 కోట్ల పనులకు శ్రీకారం. ఇంటర్నేషనల్ ట్రేడ్ షోకి మోదీ హాజరు. తిరుమలలో ఉపరాష్ట్రపతి, ఏపీ సీఎం పర్యటన. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. వెంకటాద్రి నిలయం ప్రారంభం. 102 కోట్లతో నిర్మాణం. స్మితా సబర్వాల్ కి హైకోర్టులో ఊరట. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దన్న కోర్టు. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా నామకరణం. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు ఇప్పించండి. ఖానాపూర్లో వర్షంలో నిరసన. తహసీల్దార్ కి మెమొరాండం ఇచ్చిన లబ్ధిదారులు. సృష్టి ఫర్టిలిటీ వివాదంపై ఈడీ కేసు. ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు. త్వరలోనే కస్టడీకి డాక్టర్ నమ్రత. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. ఏపీలో 6 రోజుల పాటు వర్షాలు. తెలంగాణలో 10 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్. బాసర దగ్గర గోదావరి ఉగ్ర రూపం. పుష్కర ఘాట్ల దగ్గర నీట మునిగిన స్నానఘట్టాలు. ఆలయ పురవీధులని ముంచెత్తిన వరద. నందికొట్కూరు పిఎస్ దగ్గర ఉద్రిక్తత. నకిలీ విత్తనాలు అమ్మిన యజమానిపై రైతుల ఆగ్రహం. 500 ఎకరాల మొక్కజొన్న పంట నష్టపోయామని ఆవేదన. కేశవపట్నంలో పోలీసుల కార్డనెన్స్ సర్చ్. 82 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు స్వాధీనం. 120 మంది పోలీస్ సిబ్బందితో సోదాలు. వేలూరులో వీడిన బాలుడి కిడ్నాప్ మిస్టరీ. పక్కింటి కుర్రాడే కిడ్నాప్ చేసినట్టుగా గుర్తింపు. పోలీసుల విచారణలో నిజం అంగీకరించిన నిందితుడు.